హాయ్ అండి, నేను మీ విజయ్. బిగ్ బాస్ తెలుగు 8 అంటే డే 3 ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడదాం ఈరోజు కిరాక్ సీత బెజవాడ బేబక్క. ఎందుకు బెజవాడ బేబక్కని టార్గెట్ చేస్తున్నారు, అలాగే మన మణికంఠని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. మణికంఠం మీద ఎలా పడుతున్నారంటే మామూలుగా కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపిస్తున్నారు. ఆ పాయింట్ నేను థర్డ్ క్వశ్చన్లో మాట్లాడతాను. ఫస్ట్ బెజవాడ బేబక్క అండ్ సీత, అంటే మనకి కిరాక్ సీత అంటారు కదా, రింగ్ రింగుల జుట్టు. ఆ అమ్మాయి ఏమంటుందంటే పొద్దుటొక్క కూర, సాయంత్రం కూర ఏదో చెప్తుంది, ఒక కూర మధ్యాహ్నం ఒక కూర రాత్రి అని చెప్పేసి అంటుంది అనమాట. దానికి కౌంటరు మన బెజవాడ బేబక్ ఏమంది అంటే, కొంతమంది వెజ్ తినేటోళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటారు కదా. సో దానికోసం చాలా పద్ధతిగా చాలా మంచితనంగా ఒక అమ్మలా మాట్లాడింది చెప్పాలంటే. దానికి మన సీత ఏమంటుందంటే, నా ఎగ్ నాకు ఇచ్చేయచ్చు కదా, నేను ఏదో బుజ్జి చేసుకుంటాను లేకపోతే ఇంకేదో తోటకూర చేసుకుంటానని చెప్తుంది. అది చెప్పే విధానం ఉండాలి. సో ఆ విషయం పక్కకు వస్తే ఈరోజు అభయ్ చాలా మంచిగా మాట్లాడాడు. అంటే బూస్టింగ్ ఇస్తున్నాడు అనమాట బిగ్ బాస్కి. నేను ఉంటే ఉంటా, పోతే పోతా, నన్ను ఆడియన్స్ ఉండాలనుకుంటే ఉంచుతారు, లేకపోతే లేదు. తను ఏదో మాట్లాడుకుంటున్నాడు. సో ఈ మధ్యలో కొన్ని గొడవలు ఆదిత్య ఓం గారు పాపం మోటివేషనల్ స్పీచ్ అనమాట. సో ఆయన పెద్ద తరహాగా మనకి బిగ్ బాస్ సీజన్లో శివాజీ గారు ఎలాగో ఈయన కూడా ఒక మోటివేషనల్, చాలా ఉన్నంతవరకు చాలా సైలెంట్గా ఉంటారు. వచ్చి చిన్న డైలాగ్, ఒక సూది ఉన్నంత చిన్న డైలాగ్ వేసేసి మళ్ళీ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఈ లోపల రవితేజ మణికంఠకి ఉన్న ఫైర్ అయితే ఏదైతే ఉందో చూసారా మీరు? ప్రోమో చూసారా? నేను 24/7 లైవ్ చూసి మాట్లాడుతున్నాను. అందరూ అలాగే చెప్తున్నారు, ఎవరి గోళ్ళు ఆల్దే. కానీ నేను చెప్పిన దానికి ప్రోమోకి అండ్ లైవ్కి కనెక్ట్ అయితే కనుక మీరు నాకు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో రవితేజ మాట్లాడింది అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మణికంఠ ఏం చేస్తున్నాడంటే ప్రతిదానికి కూడా నేను ఇలాగే మాట్లాడతాను, నా మాట తీరు అలా ఉంటుంది, నా సీరియస్గా ఉంటుంది నా ఫేస్ అని అంటున్నాడు. కానీ అందరికీ వేలెత్తి చూపిస్తున్నాడు. పక్కన పెడితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి తిన ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఏడుస్తూ ఒక్కొక్క రూపాయి పెట్టి కట్టెలు కొనుక్కొని మా అమ్మ చితి పేర్చాను అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సో తను బాధ కలిగింది. సో చాలా ఇదయ్యింది. ఆ ప్రోమో చూస్తే పెద్ద స్క్రీన్లో చూస్తే మనకే కళ్ళంట నీళ్ళు వస్తాయి చెప్పాలంటే. సో అది ఎందుకు ఏడ్చాడంటే వీళ్ళు అడిగిన దానికి తిను ఏడ్చిన దానికి సంబంధం లేదు. ఎందుకంటే సింపతి గేమ్, మీ మమ్మీ సెంటిమెంటు, ఫ్యామిలీ సెంటిమెంటు బిగ్ బాస్కి సంబంధం లేదు. నీ గేమ్ ఇంపార్టెంట్ చెప్పాలంటే మణికంఠ. సో మణికంఠ అనే వ్యక్తి ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతున్నాడంటే, సో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ అందరి నోళ్ళలోనూ పడుతున్నాడు కాబట్టే నేను చెప్తున్నాను. సో తను కూడా 4 రోజులు ఉంటా లేకపోతే పోతా అని చెప్పి తను కూడా కరాఖండిగా చెప్తున్నాడు. దానికి రిపీట్గా మన అబ్బాయి కూడా అలాగే చెప్తున్నాడు. సో ఈ లోపల పరమేశ్వరు వస్తున్నాడు, అసలు కనపడట్లేదు చెప్పాలంటే. తను ఏదో ఉన్నానా లేదా, ఏదో వచ్చానరా, నా వరంగల్కి మంచి పేరు తీసుకొచ్చానరా, చాలరా, బిగ్ బాస్లో అడుగు పెట్టడమే పెద్ద ఘనకార్యం, ఒక అదృష్టంలా భావించేస్తున్నాను అన్నట్టుగా తను ఏదో అలా ఉంటున్నాడు చెప్పాలంటే. సో ఈ లోపల విష్ణుప్రియ అంటే మణికంఠ, నువ్వు నా గురించి 3 రోజులు తిరిగింది దీనికోసమా, ఈ చెత్త పని కోసం అన్నట్టుగా తన చిరాగ్గా ఫేస్ పెట్టడం, ఇవన్నీ చూశాక నాకు బాగా అనిపించింది ఏంటంటే బిగ్ బాస్లో సీజన్ 7లో నాకు బెజవాడ బేబాకం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే మనకి షకీలా గారు గుర్తొచ్చారు. ఆవిడ మంచితనం. షకీలా గారితో ఎందుకు పోలుస్తున్నానంటే షకీలా గారు పేరులో షకీలాలో బూత్ ఉండొచ్చేమో, కానీ ఆవిడ ఎంత మంచిదో మీకు తెలుసా? ఎంతో టార్జెండర్లను దత్త తీసుకుంది, ఎంతోమందిని చదివించింది, ఎంతోమందిని డాక్టర్లు చేసింది. అలాంటి గొప్ప వ్యక్తి బిగ్ బాస్కి వచ్చాకే తన గురించి తెలిసింది చెప్పాలంటే. సో అదే కైండ్ ఆఫ్లో, అదే కేటగిరీలో, అదే మైండ్తో మన బెజవాడ బేబక్క చాలా హంబుల్గా ఆ స్పెట్స్ పెట్టుకుని ఒక పెద్ద తరహా బిగ్ బాస్కి నిజంగా ఉండాలి. ఎన్ని వారాలైనా సరే లాస్ట్ విన్ అయినా అవ్వకపోయినా తన గేమ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే అందరూ యంగ్స్టర్స్, ఇప్పుడు వెళ్ళి దూకేయాలంటే ఎవరో ఇప్పుడు చేయలేరు. అంతకుముందు పల్లవ ప్రశాంత్ ఒక ఇలాగ డొక్కులా ఉంటుంది, ఇసుక తవ్వుకుని కిందకి వెళ్ళాలి. కొంచెం అందరూ పర్సనాలిటీగా ఉంటారు, ఎవరో కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళైతే కొంచెం అటు ఇటుగా తవ్వి లోపల మనోడు తురుమని వెళ్ళిపోయాడు, ఎందుకు బక్కగా ఉంటాడు కాబట్టి. సో అది ప్లస్ అయింది, పర్సనాలిటీ పరంగా కూడా ప్లస్ అయింది. ఇప్పుడు నిన్న వైర్లు ఏదో థ్రిల్లింగ్ గేమ్ అని ఆడారు కదా. సో అది మన బెజవాడ బేబక్క కొంచెం అటు ఇటు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పడాల్సిన అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంది. సో నేను ఎందుకు షకీలా గారితో పోలుస్తున్నానంటే ఆవిడ 2వ వారం 3వ వారం వెళ్ళిపోయింది. సో తిన వెళ్ళిపోయినా కూడా
నాకు బాగా ప్లస్ అనిపించింది, బిగ్ బాస్కి రావడం వల్ల షకీలా గారు గొప్పతనం ఏంటో తెలిసింది. వాళ్ళ చుట్టాలు పట్టాలు ఎంతమంది మోసం చేశారో మనకు ఆ బిగ్ బాస్ ద్వారా తెలిసింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నాకు బెజవాడ బేబక్కలో ఆ మంచితనం కనబడుతుంది. అది ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సో మణికంఠ విషయానికి వస్తే నిజంగా ఇది లిమిట్లెస్ కదా, నాకు ఉల్టా పుల్టా అవుద్దేమో అనుకుంటున్నా. నేను ఫస్ట్ పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు, ఇలాగే రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, పొగరగా మాట్లాడుతున్నాడు, కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటున్నాడు, ఏంట్రా ఈ బిల్డప్లు ఏంట్రా అని అన్నవాడిని నేనే తనకు సపోర్ట్ చేశాను. సో మణికంఠ కూడా ఏమో రేపొద్దున్న ఉంటే కనుక నేను ఎలా సపోర్ట్ చేస్తానేమో, అంటే మణికంఠ ప్లస్ అవుతాడేమో అన్నంత ఇదిగా అక్కడ క్రియేట్ అవుతుంది. ఏంటంటే మనకి నాగార్జున గారు మళ్ళీ వచ్చి తప్పులు వెతికేదాకా మన మైండ్ సెట్టే మారిపోద్ది. నిజంగా అవును నిజమే కదా, వాళ్ళ అమ్మ కోసం కష్టపడి వచ్చాడు కదా, నిజమేమో అనే సింపతి మనకే వచ్చేస్తుందేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని తన మీద ఏం చెప్పాలన్నా నాకు అర్థం కావట్లే. ఒక 1 వీక్ అయితే నాకు అర్థమవుతుంది. సో అలాగే సోనియా కూడా ఈ మధ్యన స్పెట్స్ పెట్టుకుని సర్ మన ఎగిరేస్తుంది. ఎగరాలి, ఏదో చేసేయాలి, ఏదో ముచ్చట్లు వేసేయాలి అని. సో నాకు ఈ రోజున బిగ్ బాస్ సీజన్ 8లో కూరల కోసం, ఎగ్స్ కోసము, లేకపోతే వంటల కోసము, ఇవన్నీ చిన్న దానికి నామినేషన్లు, చిన్న వాటికి ఏయో కోడిగుడ్డు మీద ఏదో ఎతుకుతున్నట్టుగా అలా చిన్న చేయడం అది ఏదోలా ఉంది. అదే ఏమీ లేక డొంక కదిలినట్టు, మ్యాటర్ లేక పైన గొడవలు పెట్టుకుంటున్నట్టు అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే, తెలుగులో మాట్లాడడమే కాకుండా వేరే అంటే కన్నడ యాక్టర్స్ని తీసుకురావడం వల్ల ఇంకా డిసప్పాయింట్, అదొకటి కొంచెం తెలుసుకోవాలి. సో అలాగే నేను ఇప్పుడు ప్రోమో అంటే డే 3 ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడాను కదా, ఎమ్మటే నేను ఇదే వీడియో అంటే సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదు. ఎందుకంటే నేను ఇవాళ కొంచెం వేరే వర్క్కి వెళ్ళడం వల్ల, షూట్కి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది, అప్డేట్స్ నేను తొందరగా ఇవ్వలేకపోతున్నా. సో ప్రతి థంబ్నెయిల్ మీద ప్రోమో 1, 2, 3 సో అండ్ సో అనాలిసిస్ ఏంటి, దాని గురించి ఏంటి, ఆ ప్రోమో తర్వాత దానికి గేమ్ల గురించి ఏంటి అని ప్రతిదీ క్లియర్ కట్గా నేను మీకు వివరణ ఇస్తాను. సో అలాగే ప్రతి వాళ్ళ పేర్లు ఏదో ఒక 2-3 పేర్లు గుర్తుపెట్టుకొని మాట్లాడడం కాదు, నేను పక్కాగా అన్నీ రాసుకొని దానికి సంబంధించిన ఫొటోస్ కూడా, అంటే టక్మని 14 మంది గుర్తు రావాలంటే గుర్తురారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అలవాటు అవ్వలేదు. నా బెజవాడ బేబక్ మీద పడిపోతుంది కాబట్టి నాకు తొందరగా గుర్తొచ్చింది. సో అలాగే కొంతమంది కిరాక్ సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ కొంచెం మనకి తెలిసిన వాళ్ళే. సో ఇవన్నీ వద్దు, మనకి ఇప్పుడు గేమ్ ఇంకా ట్రాక్ ఎక్కలేదు. ట్రాక్ ఎక్కాక అసలైన కంటెంటు, అసలైన మ్యాటరు, అసలైన విషయాలు అన్నీ కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి, ఏముందండి ఒక గంట సేపు 24/7 కదా నాన్ స్టాప్గా చూసాం, ఒకరు కూర్చుని చూసినా కూడా పక్కాగా టీవీ చూడకుండా పర్లేదురా వీడి మాటలు వింటే నిజంగా టీవీ చూసినట్టే, రివ్యూ క్లియర్ కట్గా అర్థమైపోయిందిరా అనేది మీకు థాట్కి నేను రప్పిస్తా. ఒకటే మాట చెప్తున్నాను, ఇవన్నీ కాదండి, గేమ్ బిగ్ బాస్లో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యాక అసలైన రివ్యూ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్. సో మళ్ళీ రివ్యూలో కలుద్దాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు లైక్ అండ్ కామెంట్ కూడా చేస్తే నాకు అంటే నేను ప్రతి ఊరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ బయటపడాలంటే జనాలు సపోర్ట్ చేయాలి. అది నాకైనా, వేరే వాళ్ళకైనా, ఒక హీరోకైనా, ఒక రాజకీయ నాయకుడికైనా సరే వాళ్ళ ఓటింగ్ పరంగానే వాడు టాలెంట్ పర్సనా జీరోనా అనేది తెలుస్తుంది. సో మీకు నేను రివ్యూ కనుక నచ్చితే కనుక మీరు నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ అంటే డే 3 ప్రోమో 2 తర్వాత వచ్చేస్తాను అన్నమాట. బాయ్.